కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఛానల్ ఇంట్రడక్షన్. ఈ ఛానల్ కలియుగ భగవద్గీత ఛానల్ 15 భాషల్లో మీకు ప్రతి వీడియోలో సబ్ టైటిల్స్ వస్తాయి. అలాగే ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే మనము భగవద్గీత ప్రకారం ఈ జీవితాన్ని మనము మోక్ష మార్గానికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అది ఈ భగవద్గీత ఛానల్ ద్వారా ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన అనుభవం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ యువత మారాలి. యువత మారితే నెక్స్ట్ జనరేషన్ కూడా మారుతుంది. కాబట్టి అందుకే అందరికీ భగవద్గీత అంటే అర్థం ఏంటో తెలియజేస్తున్నాను. ఆ భగవద్గీత ప్రకారం మనము ఎలా ఉండాలనేది తెలియజేస్తున్నాను. ఇక మీరు ఈ ఛానల్ని ఆదరించినట్టే కలియుగ అన్నమయ్య ఛానల్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మూగజీవి ప్రేమ పప్పీ లవ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని, ఎందుకంటే నేను మూగజీవిలో ఎంత ప్రేమ ఉందో అనేది తెలుసుకోవడానికి నేను అనుభవపూర్వకంగా మూగజీవిని ప్రేమిస్తే అలాగే వాటిపై మనము మూగజీవి అనే ఒక జాలి దయ అనే గుణం చూపిస్తే అది ఎలా ఉంటుందనేది పప్పీస్ లవ్ మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. అలాగే కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ 14 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, నేపాలీ, థాయిలాండ్, థాయ్, శ్రీలంక, సింహాల ఇలా 14 భాషల్లో వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేశాను. సింహాల శ్రీలంక ప్రజలు 3 ఫాలో అవుతున్నారు. అందులో నేను పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. నేను చాలా మారాను అనే ఆ మెసేజ్ పెట్టడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి నేను ఇచ్చే అదొక నేను నా ద్వారా చేసే సహాయకుడిగా నేను చేస్తున్నాను. అలాగే వాళ్ళు కూడా సహాయకుడిగా మారతారని, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వాట్సాప్ ఛానల్ ఆల్ లింక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు క్లిక్ చేసి మీరు ఆ ఛానల్లో ఫాలో చేస్తే సరిపోతుంది. ఇక నిజమైన దైవభక్తి అంటే ఎలా ఉండాలి అనేది వాట్సాప్ ఛానల్ కూడా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ కమ్యూనిటీ ఛానల్ లింక్ కోసం మీరు మెయిల్ పెట్టాల్సి వస్తుంది. ఆ రిక్వెస్ట్ లింక్ మీరు మెయిల్ పెడితే daivam.bhagavan@gmail.com ఈ మెయిల్ ఐడి మీకు ప్రతి షార్ట్ వీడియోలో కనబడుతుంది. ఆ మెయిల్ ఐడి ద్వారా మీరు నాకు లింక్ పంపించమని రిక్వెస్ట్ చేస్తే నేను మీకు ఆ లింక్ని పంపిస్తాను. ఇక నేను చాట్ జీపీటీ ద్వారా ఫొటోస్ చూపిద్దామని అనుకున్నాను,
కానీ దురదృష్టవశాత్తు అవి యూట్యూబ్ ఛానల్ ఆప్షన్ రావటం లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక నేనేమి ఎందుకు ChatGPT తోటి నేను క్వశ్చన్ అడగటం, దాని ద్వారా నేను ఏమి చెబుతుంది అనేది తెలుసుకోవడానికి నేను ఒకసారి చిన్న లాజిక్, అంటే అది ఏమి చెబుతుందని కూడా నేను ఏమని అడిగానంటే, నేను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని. మీరు అలా చేయొద్దు, మీరు ప్రాణం అంటే ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. మీరు యాక్చువల్లీ మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కదా, మరి మీరే ఇలా అంటే ఎట్లా అని కూడా అడిగాను. నేను జస్ట్ మీరు ఏ రిప్లై ఇస్తారని తెలుసుకుందామని. ఏంటంటే నేను ఆ ChatGPT అనేది మనకు పాజిటివ్గా ఇస్తుందా నెగిటివ్గా ఇస్తుందని తెలుసుకోవడానికే అలా చేశానని చెప్పాను. అలా చేశాక నాకు ChatGPT అనేది, నమస్కారం అండి విజయ్ కుమార్ గారు, అలా ChatGPT ద్వారా నేను ఆత్మజ్ఞానము గురించి ఏమి చెప్తుందా, ఆత్మదర్శనం గురించి ఏమి చెప్తుందా, అలాగే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేసుకుంటున్నారు అనేది ఆ ChatGPT ద్వారా నేను అడిగాను. అప్పుడు ఫస్ట్ ఆత్మజ్ఞానం గురించి ఏమి డౌట్ వచ్చిందంటే, నాకు భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను. ఆ ఆత్మజ్ఞానం అందరికీ ఎందుకు కలగట్లేదు? ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళే భగవంతుని అనుగ్రహం పొందుతారని ఎందుకు తెలుసుకోవట్లేదు అనేది నేను ఆ ChatGPTని అడిగాను. అడిగితే వాళ్ళు ChatGPT ఏం రిప్లై ఇచ్చిందంటే, నాకు నా అనుభవంతో నాకు వచ్చిందంటే నాలో జీవితంలో నేర్పిన భగవద్గీత పాఠాలు నా మనస్సుని ఆయన వైపు మరల్చాడు పూర్తిగా. ఇది మిగతా వారికి కలగలేదంటే వారు యోగమాయలో ఉండటం వల్ల, అంటే డబ్బు, బంధం, ప్రేమ, మానవ జన్మ రహస్యం తెలుసుకోకపోవటం వల్ల, వాళ్ళు ఆ మాయలో ఉండటం వల్ల, మనస్సు శుద్ధిగా ఉండటం వల్ల నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను. తిరుమలలో వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం ద్వారా, మరి ఇతరులు వాళ్ళల్లో ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య, అహంకారం మొదలగు చెడు గుణం వల్ల, ఆలోచన వల్ల, అలవాట్ల వల్ల, మనస్సు శుద్ధిగా లేకపోవడం వల్ల వారు ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోతున్నారు. మరి ఏదైనా కాలం కలిసి రావాలి అంటారు. ఎన్నో జన్మల తర్వాత ఈ జన్మలో నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను పూర్వజన్మల పుణ్యం వల్ల. మరియు ఇతరులు తెలుసుకోవాలంటే వారు అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. ఇది ChatGPT అనుభవం ద్వారా తెలుసుకోవాలని, ఇప్పుడు నేను కూడా అనుభవం ద్వారానే తెలుసుకున్నాను. నా చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ జీవిస్తున్నాను. ఆయనే నా జీవితాన్ని భగవద్గీత ప్రకారం నడిపించి, భగవద్గీతలోని అర్థాన్ని నా జీవితాన్ని ముడిపెట్టి, ఆ భగవద్గీత అంటే అర్థం ఏందో అనేది అనువదించడానికి ఇవ్వగల జ్ఞానం నాకు ఇచ్చాడు. అది దాని ద్వారా, అనుభవం ద్వారా. ఇది అలాగే ఈ కోపం, ఆవేశం, ద్వేషం, ఈర్ష్య, అహంకారం ఇవన్నీ చెడు గుణాలని తెలుసుకున్నాను. ఇదే కాక ఇతరులు తెలుసుకోవాలంటే వారు అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. వాళ్ళకు కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు కాలం కలిసి రావాలి. ఇప్పుడు మనము విధి రాత అనేది ఉంటుంది. ఆ
ఆ విధిరాత వాళ్ళు చేసుకున్న పాప పుణ్యకర్మల వల్ల ఆ విధిరాతను నడిచి చివరికి ఆ విధిరాత ప్రకారం అనుభవించినాక అప్పుడు ఆ దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ కాలం టైం వచ్చే సమయం, ఆ టైం వచ్చే సమయము ఈ జన్మలో అయినా రావచ్చు, వచ్చే జన్మలో అయినా రావచ్చు. అది నువ్వు చేయాల్సింది ఏంటంటే మనము దైవనామస్మరణ చేస్తూ ఉంటే చాలు. ఆ దైవనామస్మరణ వల్లనే మనము వచ్చే జన్మలైనా మోక్షాన్ని పొందడానికి, ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇది కాలం కలిసి రావాలంటే ఇదే అర్థం. ఆత్మజ్ఞానం పొందాలంటే వారిలో అనుభవం ద్వారా ఆలోచించే తత్వం పెరగాలి, అలాగే తెలుసుకోవాలని పట్టుదల రావాలి. ఇప్పుడు నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను, మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక అతను ఆయన చూసి నేను చాలా మారాను అని అన్నాడు. అర్థం ఏంటి? నేను అతనిలో ఉన్నది ఏంటంటే ఇదేంటి, నేను తెలుసుకోవాల్సింది ఏంటి, దీనివల్ల నేను మారాల్సింది చాలా ఉంది అని తెలుసుకోవాలి అనే ఆలోచన, పట్టుదల ఆయనలో ఉండటం వల్లనే ఆయన చాలా మారాడు. అలా ఆలోచన రావాలి ప్రతి వారికి, ముఖ్యంగా యువతకు. అలా అందుకే నేను వారంతా ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవటం లేదు అనే ఆలోచన తీసేసి వారు మారే రోజు వస్తుందని నమ్మకంతో మౌనంగా ఉంటున్నాను. నేను ఈ ఆత్మజ్ఞానం గురించి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకు ఒక రకంగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇది కలియుగంలో ఒక మాయలో ఉంటారు. బంధం మాయ, ప్రేమ అనే ఒక మాయ, డబ్బు మాయ, పదవి మాయ, ఇవన్నీ మాయలు ఉంటాయి. ఇది కూడా దేవుడు ఇచ్చిన మాయనే, యోగ మాయ అంటారు. ఈ యోగ మాయలో ఉండడం వల్ల వాళ్ళు తెలుసుకోలేక, వాళ్ళు ఆత్మజ్ఞానం గురించి అర్థం కాక వాళ్ళు ఆ మాయలో ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి మార్పు రాదు. అది ఎలా వస్తుంది? అది కాలం కూడా కలిసి రావాలి. మనము ఒక భగవద్గీత నియమాలు పాటిస్తూ మనము చేసే పని నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉంటే ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ ఏమంది, కాలం కలిసి రావాలని. కానీ నేనంటున్నాను, భగవద్గీతలోని అర్థాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుస్తూ ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు, దేవుడే చేస్తుండు అనే భావనతో ప్రతి పని ఏదైనా, నీకు మంచి జరిగినా చెడు జరిగినా అది నా అనుభవం ప్రకారం అనుభవం తెచ్చేటట్టు చేస్తుందని ఒక దైవంపై నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా నీకు ఆత్మజ్ఞానం తెలుసుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కూడా నువ్వు అర్హత పొందాలి. ఆ దేవుడు అదే చూస్తాడు. అర్హత, ఇతనికి ఆత్మజ్ఞానానికి అర్హత ఉందా అనేది అది కూడా చూస్తాడు. మరి అలా మన టైం కోసం వెయిట్ చేయాలి. అలాగే నేను వాళ్ళు ఎందుకు మారట్లేదు, ఆత్మజ్ఞానం తెలుసుకోవట్లేదు అనే ఆలోచనతో ఆలోచిస్తున్నప్పుడు నాకు వాళ్ళు ఒక మాయలో ఉన్నారని అర్థమైంది. దానివల్ల నేను వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మానేశాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అది యోగా మాయ, ఆ భగవంతుడు ఇచ్చిన మాయ. ఆ మాయ నుంచి బయటపడాలంటే అనుభవమే రావాలి. అనుభవంతో
వస్తేనే అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఆత్మజ్ఞానం గురించి ChatGPT నాకు ఇచ్చిన వివరణ. దీని ద్వారా నేను ఎవరైతే తెలుసుకోవాలని పట్టుదల, మారాలి, ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు అని తెలుసుకునే భావన ఉన్న వాళ్ళకు ఆత్మజ్ఞానం గురించి ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆత్మదర్శనం, నాకు కలిగిన ఆత్మదర్శనం గూర్చి వివరించిన ఇతరులకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను తిరుమల వెళ్ళి ఆ ఆత్మదర్శనం పొందిన దాని గురించి నా భార్యకే వివరించాను, కానీ తనకి అర్థం కాలేదు. ఈయనేదో కలగంటున్నట్టు చెప్తున్నాడు అన్నట్టు వాళ్ళకు అలా ఆ మాయలో ఉండడం వల్ల, వాళ్ళు ఉండే మాయలో ఉండడం వల్ల ఆమె కూడా అర్థం కాలేదు. ఇక అలాంటప్పుడు బయటి వాళ్ళకు ఏమర్థమవుతుంది? అది కూడా నేను డౌట్గా నేను ChatGPT అని అడిగాను. కానీ నాకు ఒక్కటి అర్థమైంది, వారు నేను చెప్పినది వారికి ఎందుకు అర్థం కాలేదంటే నిజమైన దైవభక్తి లేకపోవడం. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆత్మదర్శనం గురించి, తిరుమలలో జరిగిన విషయం గురించి నా భార్యకు చెప్పినా తనకు అర్థం కాలేదంటే అది ఈ కలియుగం. ఈ కలియుగం కాకుండా కృతయుగమో, త్రేతాయుగమో, ద్వాపర యుగమో అయితే అప్పుడు నా భార్య ఏమని ఆలోచిస్తుందంటే, నీకు కలిగిన అంతటి ఆత్మదర్శనం, అంతటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం నాకెందుకు కలగలేదు, నేనెందుకు అర్హత పొందలేదు, మరి నేను ఈయన నుండి నేనేం నేర్చుకోవాలి అనే ఆలోచన రావాలి. అది ఆ యుగంలో వస్తుందేమో కానీ ఈ యుగంలో రావడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మాయలో ఉన్నారు కాబట్టి. ఇక అదే త్రేతాయుగం, కృతయుగం, ద్వాపర యుగంలో అయితే ఇతరులు అనుకుంటారు నాకు ఎందుకు కలగలేదు ఇలాంటి ఆత్మదర్శనం. ఈయనకు కలిగింది, వీరి నుండి నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తారు. ఇది కలియుగం కదా, అంత సులభంగా అర్థం కాదు. ఇదే ప్రశ్న ChatGPTతో అడిగితే ఇలా చెప్పింది, మీకు ఆత్మ సాక్షాత్కారం అనేది అంటే ఇంగ్లీష్లో స్పిరిచువల్ సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది అని. ఆత్మ సాక్షాత్కారం అంటే మీ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైన పుణ్య సమయం. ఇది గర్భగుడిలో జరిగిన ఆత్మదర్శనము. అప్పుడు నేను ఇలా ఉన్నానంటే అసలు నా భార్య పిల్లల గురించి ఆలోచించలేదు, నా ఇంటి గురించి ఆలోచించలేదు, నేను జీవించే ప్రదేశం గురించి కూడా ఆలోచించలేదు. అంతా ఆయన మీదనే, మొత్తం నా మనసంతా ఆయన మీదనే వెళ్ళిపోయింది. అలా జరగడం వల్ల అక్కడ గుంపులో ఆ మనుషులు గుంపులో వెళ్ళినా కానీ వాళ్ళు నన్ను తొక్కిస్తారు, నా పైనుంచి నడుచుకుంటూ పోతారని అనే భయం కూడా లేకుండా సాష్టాంగ నమస్కారం చేసేసారు. అది చెయ్యంగానే, ఆ సాష్టాంగ నమస్కారం చెయ్యంగానే నన్ను ఎవరు తట్టలేదు, ముట్టుకోలేదు, నెట్టలేదు, ఆ గోవిందనామాలు కూడా వినపడలేదు. అలా జరిగింది. అలాంటి అనుభవం, ఆత్మదర్శనం చేయడం అనేది ఆ వెంకటేశ్వర స్వామి ఆయనే స్పిరిచువల్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయిన పుణ్య సమయం. అలా
సాష్టాంగ నమస్కారం చేశాక అలివేలు మంగమ్మ శ్రీవారి సేవకుగా ఆడ మనిషిగా వచ్చి నీ తండ్రి ఇటున్నాను తల తిప్పి చూపించింది. మరి అలా ఇట్టి కూడా నాకు గుర్తుంది, ఇప్పటికి గుర్తుందంటే అది ఎంత స్పిరిచువల్ రియలైజేషన్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. అలాగే తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం కలగక ముందు నా మనస్సు ఎలా ఉందంటే, నేను నా భార్య, నా పిల్లలపైన కానీ, నా ఇంటిపై కానీ, నేను నివసించే ప్రాంతం గురించి పూర్తిగా మర్చిపోయాను. పూర్తిగా నా మనస్సును ఏకాగ్రతతో వెంకటేశ్వర స్వామి పైన మరలించడం వల్ల ఆత్మదర్శనం కలిగింది. అందుకే పుణ్యక్షేత్రమైన తిరుమలలో నాకు ఈ అనుభవం కలిగింది. దీనినే శుద్ధి స్వీకారం అంటారు. మనము మనస్సు శుద్ధిగా, నేను నీకు అర్పితం, నా జీవితం అంతా నీకే అని అంకితం అని ఎప్పుడైతే కోరుకుంటామో దాన్ని శుద్ధి స్వీకారం అంటారు. మనసు శుద్ధిగా ఉండాలి. మనము నా జీవితం నీకే అంకితమని ఆ దేవునికి స్వీకారం, దీన్నే స్వీకారం అంటారు. నేను సాష్టాంగ నమస్కారం చేశాక నన్ను ఎవరు తాకలేదు, నెట్టలేదు, గోవిందనామాలు కూడా వినపడలేదు. నన్ను ఎవరు తాకలేదంటే, నామాలు వినపడలేదంటే కాలరహిత స్థితిలోకి వెళ్ళాను కాబట్టి. కాలరహిత స్థితి అంటే టైమ్లెస్ స్టేట్. అలాగే శబ్దాతీత స్థితిలోకి వెళ్ళటం అంటే మనము కలగంటాము, మనము మన ఇంట్లోనే పడుకుంటాము, నిద్రపోయి కలగంటాము, కానీ మన వెళ్ళడం అంటారు. శబ్దాతీత అంటే నేను గోవిందనామాలు కూడా వినకపోవడం అనేది అది శబ్దాతీత స్థితిలోకి వెళ్ళడం అని అంటారు. ఇక అలాగే నా మనస్సు అహం లేనితనం, ఈగోలెస్ స్టేట్ అంటే ఆత్మ పరమాత్మ ఒక్కటి అవ్వటం. నాలో ఈగోలెస్, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, గర్భగుడిలో వెళ్ళినప్పుడు నా మనసంతా ఆయనమే ఉంది. నాకు ఎలాంటి చెడు ఆలోచన, ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ఉన్నాను కదా. నా ఆత్మ నీకే అంకితం అనే భావనతో ఉన్నాను కదా. మరి ఇలా ఉండడం వల్లనే కదా ఈగోలెస్ స్టేట్లోకి వెళ్ళడం. నా మనస్సు అహం లేనితనం ఉండడం వల్ల ఆత్మ పరమాత్మ ఒక్కటి అవ్వడం అనేది జరిగింది. నాకు ఎందుకు ఆత్మదర్శనం కలిగిందంటే, నేను పెంచుకున్న నిజమైన దైవభక్తి వల్ల, నా మనస్సును ఆయనపై ఎల్లప్పుడూ ఉంచటం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నాపై ఉండటం వల్ల, నేను చేసుకున్న గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల, ఇది అంతా ChatGPT నాకు వివరించింది. నేను ఇప్పటివరకు ఎంతమంది చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ChatGPT నాకు ఇంకా క్లియర్గా వివరించింది. ChatGPT అనేది మీరు ఎవరితో మాట్లాడాలన్న సమాధానం, మీకు సరైన సమాధానం రాకపోతే ఒక ChatGPT తోటి చాట్ చేయండి. అది ఎలాంటిది అయినా మీకు సరైన సమాధానం ఇస్తుంది. ఎందుకంటే మనకు ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, ఇంకెవ్వరైనా నీ దగ్గర వాళ్ళైనా లేనప్పుడు నువ్వు వాళ్ళని అడగలేని, వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితిలో ఉన్న నువ్వు ఒక ChatGPT తోటి చాటింగ్ చేయి, నీకు ఖచ్చితంగా నీకు మంచి సమాధానం దొరుకుతుంది. ఇది ఆత్మదర్శనం. ఇక నేను విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని నేను అడిగాను. అప్పుడు ChatGPT ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారనే పాయింట్స్ ద్వారా చెప్పింది. పాస్ కాలేకపోయానే అనే ఆలోచనతో తనకు తాను తన మనస్సుని మానసికంగా క్షోభకు గురవటం,
ఇక నేను సాధించేది ఏమీ లేదు అన్నట్లు భయంతో ఉండటం వల్ల ఆత్మహత్యకు పాల్పడతారు. అవును, పాస్ కాలేదనే ఆలోచనతో వేరే స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళతో పోల్చుకొని అలాగే మానసికంగా కృంగిపోయి భయంతో నేను సాధించేది ఏమి లేదు అనే ఆలోచనతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళలో ఉన్న భయం, మానసిక క్షోభ ఇవి ఆత్మహత్యకు కాపాడడానికి కారణాలు. కానీ తల్లిదండ్రులు వాళ్ళకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. పాస్ మార్కులు తెచ్చుకొని పాస్ అయినా చాలు, నువ్వు పాస్ కాకపోయినా పర్వాలేదు, మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి వాళ్ళని మంచి పర్సంటేజ్ ధైర్యం, అలాంటి భయం రాదు. ఇక తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడ్డారు, కానీ వారి ఆశలను నేను నెరవేర్చడం లేదనే భావనతో కూడా ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది లెటర్లు రాస్తారు. పిల్లలు లెటర్ రాసి మీ మీ యొక్క ఆశల్ని నేను అడియాశలు చేస్తున్నాను, మీరు అనుకున్న దాన్ని నేను సాధించలేకపోతున్నాను అని లెటర్ రాసి చచ్చిపోతారు. వాళ్ళు ఇలా భావించడం వల్ల. నెక్స్ట్, తోటి పిల్లలతో వారిని తక్కువ అంచనా వేసి చూడడం వల్ల. తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకరితో పోల్చకూడదు. వాళ్ళు అంత సాధించాలి, అంత బాగా మార్క్స్ వచ్చాయి, మరి మీరు నీకెందుకు రావట్లేదు అని బలవంతంగా ప్రెషర్ చేయడం. నా పిల్లలు కూడా ఉన్నారు. మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి వాళ్ళని ఎప్పుడు నేను చదువుకోమని చెప్పాను. ఎందుకంటే ఈ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మనకు శాశ్వతం, అవన్నీ అశాశ్వతం. అలాగే అది ఎంతవరకు ఉండాలో మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ మీ లైఫ్ అనేది చదువు మీదనే ఉంటుంది. నేను డిగ్రీ చదివాను. నేను చదివిన ఉద్యోగంకి నా వచ్చే జీతానికి మిమ్మల్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నామో తెలిసింది కదా. మీరు కూడా అర్థం చేసుకొని మంచిగా చదవండి. మీరు మాలాగా కష్టపడకుండా మంచి ఉద్యోగం సంపాదించి మీరు కూడా మీ జీవితాలు మంచిగా చేసుకోండి అనే ఆలోచన వాళ్ళకు చెప్పడం ఇవన్నీ జరుగుతాయి. అలా చెప్పాలి తల్లిదండ్రులు. అలాగే వారు కష్టపడ్డ వారు అనుకున్న పర్సంటేజ్ మార్కులు రాకపోవడం వల్ల, అదే కష్టపడ్డా కానీ నేను అనుకున్న మార్క్స్ రాలేదనే భావనతో ఒక్క మార్కు తేడా వచ్చిందని కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత తొందరపాటో అది వాళ్ళకు అర్థం కావాలి. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల. స్నేహితులు ఎంకరేజ్మెంట్, మార్క్స్ తక్కువ వచ్చాయని వాళ్ళను మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేయడము, ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవుతామని ఎంకరేజ్మెంట్ చేయడం, అది ఫ్రెండ్స్ అయినా కుటుంబ సభ్యులైనా. ఇది చేస్తే వాళ్ళకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన రాదు. చేయకపోవడం వల్ల అలాంటి ఆలోచన వస్తుంది. నెక్స్ట్, బలవంతంగా చదివించడం, ఇది అవసరమా? నువ్వు ర్యాంక్స్ రావాలి, గ్రేడ్లు రావాలి అని కొంతమంది తల్లిదండ్రులు బాగా ప్రెషర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి కదా, బలవంతంగా చదివించి వాళ్ళని మానసికంగా మైండ్ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి, అదే కాలేజీలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇది ఒక తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే,
వాళ్ళు వాళ్ళలో టాలెంట్ అనేది ఉంటుంది. అది ఏదో ఒక భగవంతుడు చదువులలోనే టాలెంట్ అనేది ఇవ్వడం అనేది ఉండదు. ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వాళ్ళకు తెలుసుకునేలా చేయాలి. వాళ్ళను ఆ టాలెంట్లో గ్రిప్పు అంటే పెరిగి ఆ దిశలో వెళ్ళేటట్టు చేయాలి. అంతేకాని వాళ్ళని బలవంతంగా చదువు 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 అని బలవంతంగా ప్రెషర్ చేసిన వాళ్ళకు మెదడుకి ఎక్కనప్పుడు, వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఏమి లాభం. అది బలవంత పెట్టడం అనేది అవసరం లేదు. మరి ఎలాగా ఉండాలంటే విద్యార్థులు జీవితంలో సాధించాల్సింది ఎన్నో మెట్లు ఎక్కాల్సింది ఉంది. చదివే ముఖ్యం అని అనుకోవద్దు. నీలో ఆ దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి తీరుతాడు. అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నీవు జీవితంలో ఎప్పుడు ఆత్మహత్యకు ఆలోచన రాదు. అవును, వాళ్ళు చదివే ముఖ్యమని అనుకోవద్దు. వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని నిరూపించుకొని వాళ్ళు ఆ దిశలో వెళ్తే సరిపోతుంది. కానీ చదువే లైఫ్ తెస్తుంది అనేది చాలా అది తప్పు. ఎందుకంటే చదువుకోని వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతోమంది టాలెంట్ 10th క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా ఎన్నో కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి వాళ్ళు ఆ దేవుడిచ్చిన టాలెంట్ ప్రకారం. ఇంకోటి, ఇప్పుడు తల్లిదండ్రులు అన్ని డబ్బులు పెట్టి చదివిస్తున్నాను, ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నాను, పదే పదే వారి ముందు అనవద్దు. డబ్బులు పెట్టాను, చదవండి చదవండి అని ప్రెషర్ చేస్తే వాళ్ళకు డబ్బు పెట్టాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు అనే ఆలోచన రావడం వల్ల వాళ్ళు రేపు ఫెయిల్ అయిన మా నాన్న వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టారే నా కోసం, నేను సాధించలేకపోయాననే భావన ఆలోచన రావడం వల్ల వాళ్ళకు సూసైడ్ మీద ఆలోచన పోతుంది. వారి పిల్లలు కూడా డబ్బులపైన ఆలోచన రాకూడదు. వారిలో ఉన్న టాలెంట్ పైనే ఆలోచన రావాలి. ఇది ఇక నెక్స్ట్, మనం ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. అలా పోల్చుకున్నామంటే మనకు మనం తక్కువ అంచనా వేసినట్టే. వాళ్ళు పాస్ అయ్యారు, నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యాను అనే ఆలోచన రావద్దు. వాళ్ళ టాలెంట్, దేవుడు ఇచ్చిన టాలెంట్ వాళ్ళకు ఇచ్చిన వాళ్ళ వరకు వాళ్ళకు వచ్చినాయి. నీకు ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్లో నువ్వు దాన్ని నువ్వు గ్రహిస్తే అప్పుడు నువ్వు ముందుకెళ్ళచ్చు. అప్పుడు ఒకరితో పోల్చుకోనక్కర్లేదు. నువ్వు వారితో పోల్చుకొని నువ్వు తక్కువ అంచనా వేసుకోనక్కర్లేదు. ఇక మార్కులలో సరైన పర్సంటేజ్ రాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పర్సంటేజ్ పెంచుకునే ఛాన్స్ ఉంది. కానీ నీకు అప్పటికీ రాకపోయినా బాధపడకూడదు. నీకు జీవితంలో సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది అని నేర్పడానికే అని ఆలోచించాలి. మనము ఒక పని చేస్తాము, ఆ పని సక్సెస్ కాలేదంటే అది మళ్ళీ ఇంకేదో మనకు నేర్పిస్తుంది. దీన్ని సక్సెస్ కావడానికి ఏదో ఒక వేరే రూట్ ఉందని ఆలోచిస్తే ఖచ్చితంగా మనము బాధపడకుండా మనము జీవితంలో సాధించే మార్గాలు దొరుకుతాయి. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులు నీకు మద్దతు ఇవ్వకపోయినా నీ ఇష్టదైవం నీకు తోడుగా ఉన్నాడని భావించాలి, ముందుకు అడుగువేయాలి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చదివింది గవర్నమెంట్ స్కూలే. 7th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు నా అంతటా నాకే ఒక ఫీలింగ్ వచ్చింది, అయ్యో వాళ్ళందరూ అంత మంచిగా చదువుకుంటానని నేను చదవట్లేదు. ఇంగ్లీష్ రాయడం రాదు, ఇంగ్లీష్ వర్డ్స్ స్పెల్లింగ్తో రాయడం రాదు, పలకడం రాదు. కానీ నాకు ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల ఇంగ్లీష్ ఎలా రాయాలి, ఇంగ్లీష్ పదాలు ఎలా పలకాలి,
ఇవన్నీ నేర్చుకున్నాను ఓనుగా. ఒక టీచర్ కూడా నాకు చెప్పలేదు, నాకు ఓనుగా ఆలోచన తెప్పించాడు ఆ దేవుడు. అలా ఇంగ్లీష్ చదవడము, రాయడము 7th క్లాస్లో నేర్చుకున్నాను. అలా ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూలే, గవర్నమెంట్ కాలేజీ, ఆ తర్వాత డిగ్రీ చదివాను. ఇదంతా ఆ దైవం అనుగ్రహం ఉండడం వల్ల, దైవానుగ్రహం ఉండడం వల్లనే అంతవరకు చదివాను. నేను డిగ్రీ అయినా చదవాలి, నా లైఫ్ డిగ్రీ స్టడీ మీదనే ఉంది, నాకంత పెద్దగా చదువులో టాలెంట్ లేకపోయినా నేను డిగ్రీ వరకైనా చదివి ఏదో ఒక ఉద్యోగం చేసి బతికేటట్టు చేసుకోవాలని ఒక పట్టుదల ఉంది. పట్టుదల వల్లనే డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో చదవడం జరిగింది. అలాగే నా దైవంపై నమ్మకం ఉండడం వల్లనే అలా చదువులో డిగ్రీ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక చదువుపై ఆసక్తి లేకపోయినా బలవంతంగా చదివించకూడదు. ఎందుకంటే మానసికంగా బాధపడటం, దానివల్ల భయం వల్ల ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. వారిలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని అటువైపు దారిని మార్చాలి. ఇది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు బలవంత పెట్టద్దు. వాళ్ళకు ఒక సొంతంగా ఆలోచన చేసే ఫ్రీడమ్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇక మీరు తెలుసుకోవాల్సింది, మీ జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించే శక్తిని తెచ్చుకోవాలి. మీ వీడిలో ఎలాంటి కష్టమైన బాధ అయినా వచ్చినా దాన్ని అధిగమించి బాధపడటం కాదు, ఆ బాధపడటం కన్నా ఆ బాధలో ఏమి నేర్చుకున్నామనేది ముఖ్యం. ఆ బాధలో ఏమి నేర్చుకున్నామనేది తెలుసుకుంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా నువ్వు పాజిటివ్గా మంచి దారిలో వెళ్తావు. అలాగే అంతే తప్ప ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను కూడా మీలాగనే ఇంటర్మీడియట్లో కుటుంబ సంబంధమైన విషయాలలో వల్ల సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అది ఎంతవరకు దారి తీసిందంటే, నా ఊరి బయట ఉన్న కాలువ దగ్గరికి, ఆ కాలువ బ్రిడ్జి మీద గట్టు బ్రిడ్జి అది ఉంటుంది కదా, బ్రిడ్జి కాలువ రోడ్డుకి మధ్యలో సైడ్కి వాల్స్, ఆ గోడల మీద నిలబడ్డాను. అంతవరకు వెళ్ళాను. కానీ నేను ఆత్మహత్య చేసుకుంటే నాకు ఒరిగేది ఏంటి? నేను సాధించేది ఏమొస్తుంది? సాధించేదేమో కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. నాకు తల్లిదండ్రులు లేకపోయినా మా మేనత్తలు 2 ఉన్నారు. వాళ్ళు నన్ను నమ్ముకొని జీవిస్తున్నారే, నా కోసం జీవిస్తున్నారు. వాళ్ళను నేను కన్నీరు పెట్టించినట్టు అవుతుంది. వాళ్ళలోని చిరునవ్వును నేను దూరం చేసినట్టు అవుతుందనే బాధతో ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. ఏమనంటే, తండ్రి వెంకటేశ్వర స్వామి, చిన్నప్పటి నుంచి నిన్నే తలుచుకున్నాను కదా, అంతా నువ్వే చూసుకో, ఇక నేను ఇంటికి వెళ్తాను, నువ్వే నాకు తోడు, నువ్వే నన్ను రక్షించు అని మళ్ళా ఆ కాలువ గట్ట నుండి దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాను. అది ఆ దేవుడు నన్ను సూసైడ్ చేసుకోకుండా నన్ను ఆపాడు, ఆలోచన తెప్పించాడు. అందుకే ఆయన మీద అంత ప్రేమ. అలా ఎందుకు ఆ ఆలోచన తెప్పించాడంటే, నేను చిన్నప్పటి నుండి పడుకునే ముందు ఆ గోడ మీద ఉన్న వాళ్ళకు ఉన్న ఫోటోలు చూసి దండం పెట్టుకున్నాను. కాబట్టి నాకు తల్లిదండ్రులు లేకపోతే నువ్వే నాకు తల్లి తండ్రి అని. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధ ఉంటుందో అనాథ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. అలా బాధపడి నేను ఆయన్నే
దిక్కు అనే భావనతో రోజు నైట్ పడుకునే ముందు ఆయన మొక్కి పడుకున్నానే. అదే నాకు ఆయన అలా చేయడం వల్లనే ఆయన నాకు ఆలోచన తెప్పించాడు, నన్ను అలా సూసైడ్ చేసుకోకుండా ఆపాడు. అప్పటి నుండి నాకు ఇప్పటి వరకు ఆఖరి కరోనా సిచ్యువేషన్లో కూడా ఎన్నో కష్టాలు బాధలు పడ్డాను, కానీ ఆ సూసైడ్ మీద ఆలోచన రాలేదు. అలా ఆయన ఇచ్చిన అనుభవం అలా ఉంది. కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఆలోచన తెప్పించాడు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల నువ్వు సాధించేది ఏమీ ఉండదు, నేను నమ్ముకున్న చూస్తున్న వాళ్ళను నువ్వు బాధ పెట్టినట్టే, అలాగే వాళ్ళలో చిరునవ్వుని నేను తొలగించినట్టే అని చెప్పాడు వెంకటేశ్వర స్వామి. అందుకే నేను ఎంత సమస్య వచ్చినా తట్టుకొని ధైర్యంగా ఆయన నాకు తోడు ఉన్నాడని తలుచుకుంటూ జీవిస్తున్నాను. అలాగే ఇప్పుడు విద్యార్థులు కూడా తెలుసుకోవాలి, జీవితంలో సాధించాల్సింది ఒక చదువుతోటే కాదు, వేరే రకంగా కూడా ఉంది అని. ఇప్పుడు నేను సాధించాల్సింది ఏంటంటే తెలుసా, దైవభక్తి వల్ల ఈ ప్రపంచానికి వెంకటేశ్వర స్వామి అధిపతి అని నిరూపించాలి. ఈ ప్రపంచ ప్రజలకు వెంకటేశ్వర స్వామి అధిపతిని నిరూపించి ఆ ప్రపంచ ప్రజలే ఆయనకు శరణు వేడి మోక్షాన్ని పొందడానికి వాళ్ళలో ఆలోచన రావాలి, తెప్పియాలి. అది నేను నా దైవ కార్యం, నా దైవ సంకల్పం. మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, ఇంకేమీ చూపిస్తాడో ఆయనే నాకు తోడు ఉండి నడిపిస్తాడు. ఇదంతా దేవుడే పెట్టే పరీక్ష, కానీ శిక్ష కాదు. మనల్ని చిన్నప్పటి నుండి మనం ఆడుకుంటాము, చదువులో స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్ళి చదువుకుంటాము. అలాగే 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు, ఇట్లా అన్ని స్టేజ్లలో నిన్ను పరీక్షిస్తాడు. ఎక్కడ పరీక్షలో నువ్వు దూరం, ఆ పరీక్షలో నెగ్గకుండా ఉంటే మళ్ళా ఈ జన్మకు మళ్ళా నువ్వు అర్థం తెలుసుకోలేవు. మరి ఆ పరీక్షలో నెగ్గాలి, ఆ నెగ్గితేనే మనము ఆ దైవానుభవం పొందుతాము. కానీ ఇది శిక్ష కాదు, ఒక పరీక్ష మాత్రమే అని అర్థం చేసుకుంటే, ఈ యువత అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక ఆ పరీక్షలో మనం గెలవాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచన, ఆత్మహత్య అనేది ఆలోచన అనేది రావద్దు. ఇది ఈ ChatGPT నాకు చెప్పిన ప్రకారం నా అనుభవం, సూసైడ్, నా జీవితంలో జరిగిన సూసైడ్ అనుభవం మీకు వివరించాను. మీరు కూడా యువత, మీరు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనం జీవితంలో సాధించాల్సింది ఏంటి, మానవ జన్మరహస్యం తెలుసుకోవాలి, భగవద్గీత అంటే ఏంటో తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. దాని ద్వారా మనము మోక్ష మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంకోటి, యువత స్టడీ టైంలో స్టడీనే చదవాలి. దైవభక్తి అనేది అంతగా ఉండదు, కానీ నువ్వు చేసే పని దైవకార్యంగానే చేయి. ప్రతి పని దైవకార్యం. ఇది నేను చేస్తున్నది కాదు, నేను నిమిత్త మాత్రుడిని, నా దైవమే నాకు తోడుగా ఉండి చేపిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడని ఎప్పటికీ నీలో ఆలోచన ఉంటే ఖచ్చితంగా నీకు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు.
అది ఆలోచన రావాలి. పెండ్లై పిల్లలు పుట్టాక నువ్వు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవిస్తూ నీ భార్య పిల్లలకు 3 పూటల అన్నం, నీతి నిజాయితీగా ధర్మంగా సంపాదించి 3 పూటల అన్నం పెట్టినా చాలు, ఆ దేవుడు సంతోషిస్తాడు. ఆ దేవుడు అదే చేయమంటుంది. ఎందుకంటే మానవ జన్మ అనేది మనము జీవించడానికి, కడుపు నింపడానికి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ కోసం సంపాదించాలి. తర్వాత మనము ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి. దాని ద్వారా మోక్ష మార్గం, ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి అనేది యువత తెలుసుకోవాలి. అంతే, ఇదే సాధించాల్సింది. ఈ మానవ జన్మ సార్థకం ఇదే. ఇక ఈరోజు టాపిక్స్ వచ్చేసి వాట్సాప్ గురించి చెప్పాను. వాట్సాప్ కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ ఓపెన్ చేశానని తెలుసు కదా. అందులో ఓం నమో వెంకటేశాయ నమః, దాసోహం నీకు నేను దాసోహం, నీలో ఐక్యం చేసుకో తండ్రి అని ఒక వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేశాను, డివోషనల్ ఛానల్. అందులో ఇప్పటికి 100 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను క్వశ్చన్ వేశాను, కలియుగ భగవద్గీత కలియుగ అన్నమయ్య ఛానల్స్ మీలో మార్పు తెస్తున్నాయని. అందులో 4 అవును అని, అందులో ఒకరు నేను చాలా మారాను అని, ఒకరు సంపూర్ణంగా భగవద్గీత అర్థమవుతుందని, ఒకరు నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసుకున్నానని ఇలా ఓటు వేశారు. ఇలా నేను ఆ ఓటు చూశాక చాలా ఆనందపడ్డాను. ఆ వెంకటేశ్వర స్వామి నేను అనుకున్నది చేయిస్తుండు అనే ఆలోచన ద్వారా నేను సంతోషపడేటట్టు చేశాను. అందుకే మళ్ళీ నేను ఇంకా చాలామంది మారాలి, చాలామంది తెలుసుకోవాలనే ఆలోచనతో, అదే పట్టుదలతో ఉన్నాను. శ్రీలంకలో ఉన్న ఒకరే నేను చాలా మారాలని కామెంట్ చేశారు. అది ఇంకా చాలా సంతోషం. మన తెలుగు వాళ్ళు చేశారు, అలాగే శ్రీలంక దేశంలో ఉన్న ఒకరు కూడా చేశారంటే నేను చాలా మారాను అని మెసేజ్ ఆ ఓటు వేశారు కాబట్టి ఇంకా చాలా సంతోషపడుతున్నాను. ఇక వైకుంఠంలో అమ్మవారు పాదాలను, శ్రీవారి పాదాలను, విష్ణుమూర్తి పాదాలను మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవా. విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతుంది. ఎందుకు? నేను జస్ట్ లాజిక్గా ఆలోచిస్తున్నాను. పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామిని అడిగారు, నువ్వు ఈ భూలోకం పైన ఎందుకు ఇలా ఇక్కడ ఏడుకొండల పైన వెలసి నువ్వు వైకుంఠంలో ఎందుకు ఉండట్లేదు, ఇక్కడ ఎందుకు వెలిసావు అని అంటే, అమాయక ప్రజలైన ఈ కలియుగంలో ఎవరైతే నన్ను శరణు కోరుతారో వాళ్ళకు ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా నా వైపు తెచ్చుకోవడానికి, మోక్షం ప్రసాదించడానికి నేను ఇక్కడ వెలుస్తున్నాను, ఇక్కడ అవతరించాను వెంకటేశ్వర స్వామిగా అని ఆయనకు వివరించింది. కానీ మనం ప్రపంచ ప్రజలు 750 కోట్ల మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరైనా ఆయన గురించి ఆలోచించారా?
ఎందుకు వెలిశాడు, మా కోసం వెలిశాడు, మా కోసం వచ్చాడు వైకుంఠం నుంచి. మరి ఆయన కోసం నేను ఏమి ఇవ్వాలి? చాలామంది ఆలోచన, నేను ఇలా జీవిస్తున్నానంటే కారణం ఆయనే కదా, ఆయన కోసం నేను ఏమి చేయాలి? కృతజ్ఞత భావం అది ఉండాలి. చెస్ ఛాంపియన్, వరల్డ్ చెస్ ఛాంపియన్, ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు. వరల్డ్ లెవెల్లో మన ఇండియా తరఫున చెస్ ఛాంపియన్. కానీ ఆయనకు అప్పుడు కృతజ్ఞత భావం వచ్చిందా? ఆలోచన వచ్చిందా? ఏమని, నాకు ఇంత జ్ఞానం ఇచ్చావే దేవుడా, మరి నీకోసం నేనేమి చేయాలి, నిన్ను సంతోషపెట్టడానికి నేనేమి చేయాలని ఆ చెస్ ఛాంపియన్కి ఆలోచన వచ్చిందా? అలా ఎంతమంది ఉన్నారు సక్సెస్ లైఫ్లో సక్సెస్ అయ్యి మంచి గెలుపు జీవితం గెలుపుకుంటున్న వాళ్ళు ఎంతమంది కృతజ్ఞత భావంతో ఆ దేవుని కోసం మారుతున్నారు. ఆ దేవుని కోసం ఎవరు ఏమి చేస్తున్నారు? నేను మారాను, కృతజ్ఞత భావంతో భగవద్గీత ప్రకారం నడుస్తున్నాను. ఆయన కోసం, నా పిల్లల కోసం, నా పిల్లలు నన్ను చూసి నేర్చుకోవాలనే భావనతో నేను చాలా మారాను. అది ఉండాలి కృతజ్ఞత భావం. మరి ఎన్నో కోట్లాది మంది, 750 కోట్ల మందిలో వేల మందిలో ఒక్కరే దైవభక్తి కలిగి ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారు అని అన్నాడే శ్రీకృష్ణ పరమాత్మ. మరి మిగతా వాళ్ళను ఎంత భరిస్తున్నాడు, ఎంత హిందూ దేవాలయం పైన దాడి చేసిన, ఎన్ని ఘోరమైన పనులు చేసినా భరిస్తున్నాడే. ఎందుకు? ఏదో ఒక రోజు వస్తుంది, మారడానికి ఛాన్స్ వస్తుంది, ఆలోచిస్తాడు అనే భావన ఉండటం. అంత ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మన కోసం ఆ కొండలపైన నిలబడి ఎన్నో యుగాల నుంచి, ఆ కృతయుగం ముందు నుంచే అక్కడ వెలిశాడు. ఆ అమృతతరం బుక్లో ఉంది. అలా వెలిసి ఆయన కాళ్ళు నువ్వంగా ఎంతో ఓపికతో నిలబడుతూ ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడే. మరి ఆయన కోసం మనం మారాలి కదా. మరి ఆయన పాదాలు ఎంత గుంజుతాయి నిలబడితే. మరి అలాంటి ఆయన కోసం ఆ అమ్మవారు పాదాలు వచ్చుతూ ఉంది వైకుంఠంలో. మరి నేను చేసేది ఏంటో తెలుసా? ప్రతిరోజు పూజలో నేను చెప్పాను కదా, మీకు చూపించాను కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం మా ఇంటికి వచ్చింది, నా కోసం వచ్చాడు, నా కోరిక నెరవేర్చాడని చెప్పాను కదా. మరి ఆయన పాదాలు ఒత్తడం, ఆ విగ్రహం పాదాలు ఒత్తడం చేశాను. ఎందుకంటే నా కోసం నన్ను రక్షిస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు. నీ కోసం నేను ఎంతగా మారాను, అలాగే నువ్వు ఎంతో మా కోసం భరిస్తున్నావు. కాబట్టి నీ పాదాలు ఒత్తి నిన్ను నాకు ఒక సేవ చేసుకునే భాగ్యం కలిగించావు. నీ పాదాలు ఒత్తి సేవ చేశాను, సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని సంతోషంతో ఆయన పాదాలు ఇస్తాను. దీన్ని ఏమంటారు? నిజమైన దైవభక్తి అంటారు. అంతేగాని కొంతమంది ఈ భక్తి అతిభక్తిలాగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. అతిభక్తి అనేది ఏంటంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము, స్పెషల్ పూజలు చేసుకోవడము, కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేస్తారే, అది అతిభక్తి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా భగవద్గీతలో, వేరే మంత్రాలను నమ్మి అందులో భగవంతుడు ఉన్నాడని. అలాంటి అతిభక్తి చూపించి వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు నిజమైన దైవభక్తి ఏంటో. ఓకే, నా నిజమైన దైవభక్తి ఏంటో అనేది నిరూపించడానికి కలియుగ అన్నమయ్య ఛానల్ కూడా పెట్టాను. ఇంకా
తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయటం నా ప్రాణం పైన ఆశ లేదు. ఆ గుంపులో నేను సాష్టాంగ నమస్కారం చేశాను. నన్ను తొక్కినా పర్వాలేదని, నా మీద నడుచుకుంటూ వెళ్ళినా పర్వాలేదు అనే ఆలోచనతో నేను సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పుడు నా ప్రాణం మీద భయం లేదు, నా ప్రాణం మీద తీపి లేదు. అది నిజమైన దైవభక్తి అంటే. అలా వచ్చింది కాబట్టి ఆయన నాకు ఆత్మదర్శనం కలిగించాడు. ఇక ఈ జన్మలు కాకపోయినా వచ్చే జన్మలో మోక్షాన్ని పొందడానికి దైవనామస్మరణ చేయాలి. అవును, ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు దగ్గర 500 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఒక 7 మెంబర్స్ యాడ్ అయితే సరిపోతుంది. అలా అందులో ఎంతమంది నిజమైన దైవభక్తిగా ఉన్నారు, నిజమైన దైవభక్తి మారబోతున్నారు, మోక్షం మార్గానికి ఎవరు వెళ్తున్నారు, ఇది తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఈ కలియుగంలో ఈ జన్మలో మాయలో ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది, టైం రావాలి కూడా. కానీ ఈ జన్మలో కలగకపోయినా వచ్చే జన్మలో కూడా నీకే దైవభక్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా పుట్టి నిన్ను శరణు వేడి మోక్షం పొందాలనే కోరికతో ఉండాలి. అలాగే దైవనామస్మరణ ఈ జన్మలోనే స్టార్ట్ చేయాలి. అప్పుడే ఈ జన్మ కాకపోయినా నాకు ఎన్నో జన్మలు పుట్టాను, ఎన్నో జీవులలో పుట్టి మరణించి మళ్ళీ ఈ జన్మకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. జన్మలు లేవని అనద్దు, జన్మలు ఉంటాయి. శ్రీరాముడు ఒక జన్మనే, మానవ జన్మనే. అలాగే శ్రీకృష్ణ మానవ జన్మనే, మా సాయిబాబా మానవ జన్మనే. దేవుడిగా ఎంతోమంది పూజిస్తున్నారు, వాళ్ళందరూ మానవ జన్మగా ఈ కలియుగంలో దేవుడిగా పూజించే వాళ్ళందరూ మానవ జన్మ ఎత్తిన వాళ్ళే కదా. మరి జన్మలు లేదంటే ఎలా ఉంటాయి? జన్మలు ఉంటాయి. నువ్వు రాముని నమ్మినా, శ్రీకృష్ణుని నమ్మితే ఖచ్చితంగా జన్మ ఉన్నదని నమ్మినట్టే. ఓకే, నెక్స్ట్ ప్రవచనాలు ఎన్నో చెప్తారు. చాగంటి, గరికపాటి, చిన్నజీయ స్వామి, ప్రణవానంద దాసి, వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తారు. కానీ అందరూ ఈ చెవిన వదిలేస్తారు. ఎంతమంది భగవద్గీత ప్రకారం నడుచుకుంటున్నారు, భగవద్గీత ప్రకారం ఎవరు నడుస్తున్నారు? కానీ భగవద్గీత చదివి అర్థం చేసుకున్నాక వాళ్ళకు డౌట్లు వస్తుంటాయి. నేను ఇది తప్పు చేశానే, ఇలా మారడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అలాగే కోపం, ఆవేశం, ఈర్ష, ద్వేషం, అహంకారం, కామం ఇవన్నీ తీసేయాలి, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవించాలి. ఇవన్నీ కష్టతరమని భావిస్తుంటారే. వాళ్ళు ఎప్పుడు మారుతారో అది వాళ్ళకే తెలవాలి. కానీ భగవద్గీత గురించి తెలుసుకొని మారిన వాళ్ళకు దైవానుగ్రహం పొందడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంతేకాని ప్రవచనాలు వినంగానే కాదు, దానిలో అర్థం తెలుసుకొని మారాలి. కానీ భగవద్గీత అర్థం తెలుసుకొని మారాలి, కానీ వదిలేదు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నీకు చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు,
చదివాక ఉద్యోగం చేసినప్పుడు ఆ జ్ఞానంతో డబ్బు సంపాదిస్తావు. ఆ తర్వాత ముసలివాడైనాక ఏముంది, టైంపాస్ కోసం ముచ్చట్లు, లేకపోతే సీరియళ్ళు, లేకపోతే సినిమాలు, ఇంకేదో వేరే రకంగా. కానీ నువ్వు ఈ మానవ జన్మ ఎత్తినందుకు అసలు మానవ జన్మ ఎందుకు పుట్టామని తెలుసుకోవాలి, మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి, మానవుడిగా మనము ఈ జన్మ సార్థకం చేసుకోవాలి, ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళు అసలైన జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది వయస్సు పెరిగే కొద్దీ మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. కానీ ఆ జ్ఞానాన్ని ఇదే జ్ఞానమని అనుకోవద్దు. ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఇక పెద్దలు చేసిన తప్పులు పిల్లలకి, ఇప్పుడు డబ్బు కోసం అధర్మంగా సంపాదించి పిల్లల కోసం కూడబెడుతున్నారే, అది ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. మరి అలా ఇది కష్టపడకుండా కూడబెడుతున్నారే, మరి వాళ్ళ పిల్లలకు మంచి జరుగుతుందని అనుకుంటారా? ఇప్పుడు ఈ మంచి పని చేస్తే పుణ్యం వస్తుందని, మన పిల్లలకు మంచి జరుగుతుందని అనుకుంటారే, మరి తప్పు చేస్తే, ఈ పాపం చేస్తే మన పిల్లలకు మంచి జరగదని ఎందుకు అనుకోరు? అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ తప్పు చేసినా కానీ ఆ దేవుడి ముందే నువ్వు తప్పు చేయలేదని అమాయకంగా ముఖం పెడతారే, అలాంటి వాళ్ళు తప్పు తెలుసుకోకుండా మారకుండా ఉంటారే, అది వాళ్ళు చేసే మహాపాపం. అది పిల్లలకు ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవాలి, ఆ దేవుడిని క్షమించమని అడగాలి. అప్పుడే నీ పాపం అనేది పోతుంది. ఇక వెంకటేశ్వర స్వామికి నీ మనసు శుద్ధిగా ఉంటే చాలు, నీ శరీరం అవసరం లేదు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, తిరుపతికి వెళ్తాము. తిరుమలలో కొన్ని లక్షల మంది వెళ్తారు, చాలా బిజీగా ఉంటుంది. అలాంటి టైంలో వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్లో ఉంటారే పబ్లిక్ 2 రోజులు పడుతుంది, ఒక్కొక్కసారి 1 డే 2 days. వాళ్ళు కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తినకుండా అయితే ఉండరు కదా, తింటారు. కానీ 24 hours 48 hours వరకు ఉండాలంటే 1-2 అంటే యూరిన్ టాయిలెట్ వెళ్ళాల్సిందే కదా, మరి వెళ్ళకుండా అయితే ఉండరు కదా, వెళ్తారు. కానీ వెళ్ళినాక మళ్ళీ బయటకు వచ్చినాక స్నానం చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మనం ఎలా కట్టు బట్టలతో వెళ్తామో మళ్ళీ అదే కట్టు బట్టలతో దర్శనం చేసుకొని రావాలి, అంతే. మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళే ఛాన్స్ లేదు అక్కడ. మరి మలమూత్ర విసర్జన చేసినా కానీ స్నానం చేయకుండా వెళ్తున్నాము, కానీ దర్శనం చేసుకుంటున్నాము, అంతే చేసుకుంటాం. కానీ నువ్వు శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావా? లేదు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి కావాల్సింది భగవద్గీత ప్రకారం నీతి నిజాయితీగా ధర్మంగా మనసు శుద్ధిగా ఉన్న వాళ్ళకే ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ మన శరీరం శుద్ధిగా లేకపోయినా కాదు, మన మనసు శుద్ధిగా ఉండాలి. మన శరీరం శుద్ధి లేకపోయినా పర్వాలేదు, దేవునికి వెంకటేశ్వర స్వామికి మనస్సు
శుద్ధిగా ఉండాలి అని అర్థం. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. ఏమని? డబ్బు సంపాదించడానికి నీ యొక్క టాలెంట్ ఉపయోగించి నీ మంచి పేరు తెచ్చుకుంటావు. కానీ నువ్వు నీ పిల్లల కోసం ఎంతో కష్టపడతావు, ఎంత డబ్బు సంపాదించడానికి. అది కూడా ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానమే కదా, దానివల్లనే కదా. మరి అది ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఇక్కడ భగవద్గీత దగ్గర ఎందుకు ఉపయోగించవు? భగవద్గీత అర్థాన్ని ఎందుకు తెలుసుకోవు? భగవద్గీత ద్వారా నీకు ఆత్మ జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవు? నువ్వు మోక్ష మార్గం కోసం ఎందుకు ఆలోచన చెయ్యవు? ఇది తెలుసుకోవాలి. మన జ్ఞానాన్ని ఇంకా మరింత జ్ఞానాన్ని పెంచుకొని భగవద్గీత ప్రకారం నేర్చుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. నా కోసం ఇంత కష్టపడుతున్నాడు అనే ఆలోచన దేవునికి వస్తుంది. నీ కోసమే కాదు, నీ పిల్లల కోసం మారు. నువ్వు మారితే వాళ్ళు మారుతారు, వాళ్ళు మారితే నెక్స్ట్ జనరేషన్ కూడా మారుతుంది. అతిగా తిన్నా, తక్కువగా తిన్నా, అతిగా నిద్రపోయినా, తక్కువగా నిద్రపోయినా దైవానుగ్రహం కలగదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్తాడు. చాలామంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అలవాటు పడి కొలెస్ట్రాల్ పెంచుకుంటారు. అలాగే డబ్బు కోసం టైంకు తినకుండా కడుపు మార్చుకొని కష్టపడతారు డబ్బు కోసం. అది కూడా వాళ్ళకు ఆరోగ్యం దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ పెంచుకున్న అనారోగ్యం పాలవుతారు. మరి తక్కువ తిన్నా ఆరోగ్యం అనేది చెడిపోతుంది. కొలెస్ట్రాల్ అనేది హార్ట్కి సంబంధించింది. తక్కువ తింటే డయాబెటీస్, షుగర్, టైంకి తినకపోవడం వల్ల వచ్చే షుగర్ కూడా. దీనివల్ల అదే కాకుండా తక్కువ నిద్రపోవడం వల్ల, నిద్ర 8 hours పోవాలి. ఆ 8 hours తక్కువ పోయినా మన బ్రెయిన్ అనేది 3 రోజులు, ఒకరోజు 1 గంట నిద్ర పోకపోతే 3 రోజుల వరకు బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదంట. మరి అతి నిద్ర వల్ల ఏమైందంటే అది కూడా షుగర్కు దారితీస్తుంది. అతి నిద్ర కూడా పోగొట్టు. దానివల్ల సోమరితనం పెరగడం ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల మన ఒంటిపై ఆ అనారోగ్యం మీద ధ్యాస ఉండడం వల్ల దైవనామస్మరణ చేయదు. నా శరీరం, నా ఆరోగ్యం అనేది అది బాధలో ఉంటావే. దానివల్ల మళ్ళీ దైవానుగ్రహం పొందడానికి నీకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. అందుకే లిమిట్గా తినాలి, లిమిట్గా పడుకోవాలి, లిమిట్గా ఏదైనా ప్రతి పని, వ్యాయామం, జిమ్ అది కూడా లిమిట్గానే ఉండాలి. అలాగే మన భారతదేశం గురించి తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తం మారాలి. ఇప్పుడు మన భారతదేశం గురించి ఏంటి? సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన దైవంపై ఉన్న వాటి గురించి నమ్మకం, హిందూ సాంప్రదాయం మీద. మరి ఆ హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం
పని వాళ్ళకు నేర్పాలి. ఎలాగంటే మన కుటుంబమే కాదు, మన ఊరే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ తిండికి, డబ్బుకి, బట్టకి లోటు లేకుండా చెయ్యాలని అని. ఇప్పుడు 150 కోట్ల మంది పైన ఉన్నారు. తలా ₹1 వేసిన 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల పైన వస్తాయి కదా. ఆ 100 కోట్ల పైన ఉన్న డబ్బుని ఆ వేరే తిండికి ఇబ్బంది పడుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. నల్ల జాతీయులు, ఆఫ్రికన్ దేశాలు, వాళ్ళకు ఇవ్వండి. అప్పుడు ఏంటంటే మన ఇండియా ద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళకు ఇండియా ఇంత మంచి చేస్తుంది, మనకు ఆ దేశం ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవటం. ఎదుటివారు మనల్ని మంచిగా ఉండాలని కోరుకుంటే ఆ దేవుడు సంతోషిస్తాడు. అలాగే ఆ దైవానుగ్రహం కూడా పొందినట్టే. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, నా దేశం గొప్ప, నా దేశ జీడిపి పెరగాలని పోటీ పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎవరైతే ఏ దేశం అయితే ప్రపంచ దేశంలోని తిండికి ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆలోచించి వాళ్ళకు సహాయం చేస్తారు, అప్పుడే స్నేహం బంధం పెరుగుతుంది. కానీ యుద్ధాలు అనేవి రావు. అది తెలుసుకోవాలి. ఇలా మన ఇండియా అలా తయారైతే, మన ఇండియాలోని ప్రజలు అలా తయారైతే, అది ఎలా తయారవుతుంది? భగవద్గీత తెలుసుకుంటేనే, భగవద్గీత యొక్క అర్థం తెలుసుకుంటేనే, ప్రజలు మారితేనే అప్పుడు అలా అవుతుంది. అది మారడానికి ఎలా? అది ఇప్పట్లో కాదంటారా? ఆ వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటే ఏదైనా చేస్తాడు, ఎంతైనా తెగిస్తాడు. అందుకే ఆయన మీద నమ్మకంతో నేను ఇలా చెప్తున్నాను. ఇంకా ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. మైనర్ వాళ్ళకు బైక్ ఇస్తే, వెహికల్ ఏదైనా ఇస్తే, కార్ అయినా బైక్ అయినా, వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే, ఎవరి ప్రాణానికి హాని జరిగిన వాళ్ళ పేరెంట్స్కి శిక్ష పడుతుంది, జైలు శిక్ష అనేది ఒక రూల్ ఉంది. అలాగే ఏ పేరెంట్స్ అయినా, ఏ పిల్లలైనా తప్పు చేస్తే అధర్మంగా, నీతి నిజాయితీ లేకుండా అడ్డదారిలో పోయి తప్పులు చేస్తే అది వాళ్ళకు తల్లిదండ్రులకు శిక్ష పడాలి. అది అప్పుడే యువత మారుతుంది, తల్లిదండ్రులు మారుతారు. ఇది ఖచ్చితంగా ఉండాలి. అలా మారాలని కోరుకుంటున్నాను. ఇక భగవద్గీతను దూరం చేసుకున్న వాళ్ళకు ఆ దేవుడు కూడా దూరం అవుతాడు. ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మనే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయినా, విష్ణుమూర్తి అయినా, మరి ఆయన చెప్పిన భగవద్గీతను గురించి తెలుసుకోకుండా దూరంగా ఉంచితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని దూరంగానే ఉంచుతాడు. ఎవరైతే తన కోసం పరితపిస్తారో వాళ్ళ కోసమే ఆయన పరితపిస్తాడు. అలా మనము మారాలి. ఇక లాస్ట్గా చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సహాయం చేస్తుంది. మరి వాళ్ళు పుట్టుకతోటే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు లేకుండా అనాథగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు డబ్బు సహాయం చేస్తున్నారు, మంచిది. వాళ్ళకు తిండి పెడుతున్నారు, మంచిది. కానీ వాళ్ళకు జ్ఞానం తెప్పియండి. మీకు ఇలా ఇవ్వడానికి కారణం ఎవరు? ఆ దేవుడు అని చెప్పండి. ఆ దేవుడిపై నమ్మకం తెప్పియండి. అలాగే
ఈ మానవ జన్మ రహస్యం అంటే ఏంటో తెలవాలి, వాళ్ళలో మార్పు రావాలి, భగవద్గీత అర్థం ఏంటో తెలుసుకోవాలి, ఈ మానవ జన్మ సార్థకం మోక్ష మార్గం అని తెలుసుకోవాలి. అలా చేస్తే వాళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మనం మోక్ష మార్గాన్ని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఉట్టిగా డబ్బులు ఇచ్చి నువ్వు నీ వీడియోల కోసం నీ పేరు కోసం చేస్తే అది వాళ్ళలో మార్పు రాదు. వాళ్ళకు తెలవాలి, నిజం తెలవాలి. అది తెలిసినప్పుడే నువ్వు చేసిన సహాయానికి అర్థం ఉంటుంది. ఇది నేను చెప్పేది. ఇకపై ప్రతి వారం మీకు ఇలా మీతో పంచుకుంటాను విషయాలు, ఇంకెన్నో ఎన్నో. అలాగే ఈ ఛానల్ని ఆదరించినట్టే కలివిగా అన్నమయ్య ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే నిజమైన దైవభక్తి నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఆ లింక్ కోసం మీరు మెయిల్ పెట్టండి daivam.thegodbaba@gmail.comకి. అలాగే వాట్సాప్ ఛానల్స్, కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ ఆల్ 14 లాంగ్వేజెస్లో మీరు లింక్స్ని ఛానల్ ప్రొఫైల్లో చూడవచ్చు. ఇది ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన భాగ్యం. ఆయన మనకు చెప్పమని నాకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే, అవకాశం ఏంటంటే, నువ్వు భగవద్గీత అంటే ఏంటో పూర్తిగా అర్థమయ్యేటట్టు నీ జీవిత అనుభవం ద్వారా అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే మానవ జన్మ రహస్యం ఏంటో చెప్పు. మనము ఈ కలియుగంలో కష్టాలు బాధలు పడుతున్నాము, అది నుంచి బయటపడాలంటే మనము ఎలా పుణ్యజన్మలు ఎక్కకుండా మోక్ష మార్గాన్ని ఎలా ఎన్నుకోవాలని అది చెప్పు. నిజమైన దైవభక్తి అంటే ఏంటో చెప్పు. ఇవన్నీ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి నాతో చెప్పిస్తున్నాడు, చెప్పమంటున్నాడు. ఇక ఈ వారం చాలా మంచి విషయాలు చెప్పాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండ